వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో తాజాగా విగ్రహ రాజకీయం రగులుతోంది. ఓవైపు నూతన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకి సర్కార్ రెడీ అవుతుండగా, మరోవైపు పాత తెలంగాణ తల్లి విగ్రహమే తమ విగ్రహం అంటోంది బీఆర్ఎస్. తెలంగాణ తల్లి రూపురేఖలపై ముదురుతున్న వివాదంపై ప్రైమ్ టైమ్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి క్రిషాంక్, ఆ పార్టీ నేత క్రిషాంక్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. ముందు క్రిషాంక్ గారు మీరే చెప్పాలి, ఈ తెలంగాణ తల్లి విగ్రహ మార్పును ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది బీఆర్ఎస్ నిర్ణయమో కాంగ్రెస్ నిర్ణయమో ఎవరిదో కాదు, ప్రభుత్వ నిర్ణయంగా ఉంటుంది. దాన్ని అందరూ, మీరు, నేను, ఇంకెవరైనా ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానీ దేశంలో ఉన్నవారు కానీ ఆమోదించాలి. మీరు ఎందుకు ఆమోదించట్లేదు? వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9న ఒక కొత్తది పెడదామని చూస్తుంటే మీరు పాత విగ్రహమే మాదని మేడ్చల్ ఏదో సమావేశం పెట్టుకొని అక్కడ విగ్రహావిష్కరణకు రెడీ చేస్తున్నారు. ఏంటి, ఎందుకు మీరు కొత్త విగ్రహాన్ని ఎందుకు ఆమోదించారు? ఆ విగ్రహం ఎలా ఉందో కూడా తెలియదు, తెలియకుండానే మీరు ఎందుకు నిరసన తెలుపుతున్నారు? అంటే కళ్యాణ్ గారు, నంబర్ 1, అసలు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఎందుకు జరిగింది? ఫస్ట్ నంబర్ 1 అది చర్చకు రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో రకరకాలు, ఒకవైపు విద్యార్థులు పోరాటం చేసిండ్రు, ఒకవైపు సామాజిక పోరాటాలు జరిగినాయి, సాంస్కృతిక పోరాటాలు జరిగినాయి. మనం బతుకమ్మ కోసం కూడా కోర్టుకు పోయి, హైకోర్టు, కవిత గారు అప్పుడు హైకోర్టుకు పోయి కూడా మనకు పర్మిషన్ ట్యాంక్ బండ్ మీద తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలో ఎవరైతే సమైక్యవాదులు ఉన్నారో, సమైక్యాంధ్ర ఉండాలి, అలాగే కొనసాగించాలని అన్నప్పుడు వాళ్ళు పెట్టిన ప్రత్యేక నినాదం ఏంటిదంటే తెలుగు భాష ఉన్న 2 రాష్ట్రాలు కూడా, ఈ రాష్ట్రాలు కూడా కలిసి ఉండాలి, ఇట్లా విడదీయొద్దు, విభజన చేయొద్దు అని వాళ్ళు ఆ తెలుగు అనే ఒక భాష లింగ్విస్టిక్ బేసిస్గా వాళ్ళు పెట్టిన వాదన. సో దాన్ని అపోజ్ చేయడం ఏం జరిగింది అని అంటే, ఈ తెలుగు భాష ఇదంతా కాదు, తెలుగు తల్లి మా తల్లి కాదు, ఈ అంటే తెలుగు తల్లికి ఆపోజిట్గా తెలంగాణ తల్లి అనే ఒక ఐడియాలజీ, ఆ సిద్ధాంతాన్ని ముందు పెట్టడం జరిగింది. లింగ్విస్టిక్ బేసిస్గా కాదు అనేది ఆ చర్చ రావడం జరిగింది. అందులో భాగంగా ఊరూరా అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇవాళ ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా గతంలో దండలు వేసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు కూడా. కానీ రాజకీయంగా ఎందుకు మేము అపోజ్ చేస్తున్నామంటే, ఇది ఎవరిదో కాదు, రేవంత్ రెడ్డి గారు ఫోటో అండి. రేవంత్ రెడ్డి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, ఈ తల్లి మరి ఈ విగ్రహం వాళ్ళు తీసుకొని వచ్చి ఇవాళ ఏ రూపురేఖలతోని వీరు, అంటే సోనియా తల్లి లాగా ఎందుకంటే మేము దీన్ని అపోజ్ చేస్తున్నాం కాబట్టి తెలుసుకుంటున్నారు కనీసం. మీకే అందులో మీకు సోనియా గాంధీ కనిపిస్తున్నారు, వాళ్ళకేమో ఈ విగ్రహంలో కవిత కనిపించాలని కామెంట్లు చేశారు గతంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు. అయితే కవితను పోలినట్టుంది ఈ విగ్రహం అని కూడా కామెంట్ వచ్చింది గతంలో. దానికి వాళ్ళు ఇచ్చిన కారణం ఏంటిది? వజ్రాలు, వజ్రవైడూర్యాలు, కిరీటాలు ఎందుకుంటాయి, ఉండేవి కదా అనేసి వాళ్ళ లాజిక్. ఇగోండి, దేశంలో భరతమాత, మనం జై భారత్ మాతాకి జై అని దేశవ్యాప్తంగా నినాదం చేస్తారు కదా, భరతమాత కిరీటం లేదా? మన కమింగ్ అప్ చూసి ఎవరో పంపారు, అవే 3 ఫోటోలు పంపారు నాకు కూడా. భరతమాతకు కిరీటం లేదా? లేదు. గతంలో తెలుగు తల్లికి కిరీటం లేదా? లేదు. మనము తెలంగాణ తల్లికి కిరీటం లేదా? దాంట్లో అంటే ఇందులో ఏం రాజకీయం ఉన్నది చెప్పండి? ఇందులో ఇవాళ మీరు కిరీటం ఉండొద్దు, ఇట్లా సోనియా గాంధీ గారి లాగా ఉండాలి, అది ఇంకోటి ఎక్కడన్నా మీకు రంగులు కూడా పార్టీ రంగులు లేవు. కానీ మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ రంగులు, ఇది ఏం గుర్తండి? ఇది హస్తం గుర్తు. గంత కూడా తెలియదా? గింత రాజకీయమా? మీరు సోనియా తల్లిది పెట్టుకోవాలనుకుంటున్నారు, సోనియా గాంధీ గారిది పెట్టుకోవాలనుకుంటున్నారు అంటే గాంధీ భవన్లో పెట్టుకోండి, మేమేం తప్పు అనుకోము. గతంలో శంకర్రావు గారు అనుకుంటా కదా, శంకర్రావు గారు కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి గుడి కట్టి అందులో విగ్రహం అది పెట్టుకున్నారు. సో అట్లనే రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ ఏఐసిసి ఇచ్చింది, ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కాబట్టి నేను సోనియా గాంధీ గారి విగ్రహం పెడతాను అని అంటే, ఎందుకంటే ఒకటి మనము నిర్మాణం చేసుకున్న సెక్రటేరియట్ దగ్గర అక్కడ మంచిగా ల్యాండ్ మార్క్ చేసుకోవడం జరిగింది. ఒక ఐలాండ్ లాగా ఏర్పాటు చేసుకుని అక్కడ అందరికి కూడా పర్యాటక కేంద్రంగా, ఒకవైపు అంబేద్కర్ విగ్రహం ఉన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, ఒకవైపు తెలంగాణ సచివాలయం, ఒకవైపు అమరవీరుల పెద్ద దీపం అమర జ్యోతి అక్కడ ఉన్నది, అండ్ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అని అంటే మీరు అక్కడ రాజీవ్ గాంధీ గారిని తీసుకొని వచ్చారు. మేము అడిగింది ఏంటిదంటే, అసలు రాజీవ్ గాంధీ రోల్ ఏంటిదండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు? దాన్ని మీ ఫెయిల్యూరే అంటే మీరు దాన్ని కాదంటారా? ఎందుకంటే
కొత్త సెక్రటేరియట్ బ్రహ్మాండంగా కట్టారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా ఎక్కడ పెట్టాలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే విగ్రహం పెట్టడానికి మీకు ఏమొడ్డు వచ్చింది, అప్పుడే పెట్టుకోవాల్సింది కదా మీరు. నేను అనేది ఏంటంటే చూడండి, ఒక పెద్ద ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్స్ లో ఎందుకు పక్కన అమరవీరుల స్తూపం పెద్దది కట్టారు, అంబేద్కర్ పెద్దది కట్టారు, తెలంగాణ తల్లికి ఏం అడ్డం వచ్చింది? ఏం అడ్డం రాలేదు. మీరు చూడండి, అసలు సచివాలయం ఎప్పుడు పూర్తయిందండి? ఎన్నో అడ్డంకులతో, ఎన్నో ఏమని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు సచివాలయం కడుతుంటేనే విగ్రహం కూడా నిర్మించవచ్చు, తర్వాత వచ్చి పెట్టుకోవడమే కదా, అది ఏముంటుంది? అనేది ఏంటంటే ఇప్పుడు మీరు నిర్లక్ష్యం చేశారు తెలంగాణ తల్లిని అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరైనా నమ్ముతారా? అసలు ఊరూరా మా తెలంగాణ భవన్లనే, మా పార్టీ ఆఫీస్లనే జయశంకర్ సార్ గారి విగ్రహం ఉన్నది. మాకు మన తెలంగాణ తల్లి విగ్రహం గేట్ లోపలికి ఎంటర్ కాగానే ఉన్నది. మేము అంటున్నాం గాంధీ భవన్ లో జయశంకర్ సార్ గారిది మీ దగ్గర ఉన్నదా? జయశంకర్ సార్ విగ్రహం అయినా లేకుంటే అమరవీరుల స్తూపం కనీసం మీ దగ్గర ఇవాళ అర్పించడానికి గాంధీ భవన్ గాంధీ భవన్ లో పెట్టుకోండి. దయాకర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. దయాకర్ గారు, మీకు టీవీలో కనిపిస్తే కనిపించవచ్చు, అంటే మీ విగ్రహం ఇంకా పూర్తి రూపురేఖలు బయటకు రాలేదు. అయితే అది సోనియా గాంధీ విగ్రహం అంటున్నారు. ఇదే పీసీఆర్ ఒకసారి చూపియండి. అది గతంలో రేవంత్ రెడ్డి గారు ఆ విగ్రహం పక్కన ఉన్న విగ్రహం మన దగ్గర కూడా ఉంది. ఒకసారి స్క్రీన్ పై చూపియండి. అది మీరు కూడా చూస్తున్నారు అనుకుంటాను. ఇది కిషాన్ గారు చూపిస్తున్నారు. ఇందులో సోనియా గాంధీ కనిపిస్తుంది కిషాన్ గారికి. ఆ చెయ్యి గుర్తు కూడా కనిపిస్తుందట. సరే, దాంట్లో కొంత మార్పులు చేర్పులు జరగచ్చు, ఇదే యాజ్ ఇట్ ఈజ్ రాకపోవచ్చు. ఏంటి అసలు విగ్రహాన్ని మార్చాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అనేది మెయిన్ పాయింట్. ఇప్పుడు దయాకర్ గారు, హలో, ఓకే చెప్పండి, వినబడుతుంది, చెప్పండి. కళ్యాణ్ గారు చెప్పండి. ఒక సోనియా గాంధీ గారి రూపమే ఉంటే తెలంగాణ సమాజం సంబురపడుతుంది. ఒకవేళ కనబడితే సరే చెయ్యంటే అవి ఇట్లా మనం ఏంది మన ఏమంటారు వరి కంకులు, మన మొక్కజొన్న కంకులు ఇట్లా పెట్టేదంటే చెయ్యి కనబడితే వాళ్ళకి కనబడవచ్చు, సరే అది చేయొచ్చు. కానీ సోనియా తెలంగాణ తల్లి అన్నది మన కేసీఆర్ గారే కాబట్టి సోనియా జీవిత కాలం ఉన్న కాలం తెలంగాణ గుర్తుంచుకుంటు. నేను ఫక్తు నాయకుని కాంగ్రెస్ కూడా సిగ్నల్ సరిగా లేనట్టుంది, ఒకసారి చూడండి. రైట్, మళ్ళీ తీసుకుందాం మనం. కిషన్ గారు, అంటే ఒక మాటలో ఆయన చెప్పేది ఏంటంటే, నిజంగానే అందులో సోనియా రూపురేఖలు మీకు కనిపిస్తే మీరు కాదు తెలంగాణ సమాజం మొత్తం సంతోషపడుతుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి అంటే సోనియాని అని కేసీఆర్ అన్నారు కదా గతంలో, తప్పే ఉంది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? సోనియా గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారు బలిదేవత అని అన్నారు. ఈ అమరవీరుల బలిదానాలకు కారణం సోనియా గాంధీ గారే అని అన్నారు. మరి అది కూడా మనం చర్చిద్దామా? ఇంకోటి దయాకర్ గారికే చెప్తున్నాను, ఇగోండి దయాకర్ గారు ఇవాళ అపోజ్ చేస్తున్న దయాకర్ గారు, కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు టీజేఏసీలో ఉన్నప్పుడు ఇదే తెలంగాణ తల్లి విగ్రహాలకు వాళ్ళు దండలేసినప్పుడు ఆ రోజు మీకు తప్పనిపించలేదా? ఇట్లున్నది అట్లున్నది కిరీటం ఎందుకున్నది అనేది ఇంకా క్లోజప్ లో చూపిస్తాం మీకు. ఇగోండి కోదండరామ్ గారు తెలంగాణ తల్లి విగ్రహానికి దండే వేస్తున్న ఫోటో చాలా స్పష్టంగా ఉన్నది. ఇవాళ వాళ్లకు తెలంగాణ తల్లి విగ్రహంలో తప్పుగా కనబడుతున్నప్పుడు కోదండరామ్ గారికి మరి అప్పుడు ఎందుకు ఇట్లా దాన్ని యాక్సెప్ట్ ఎందుకు చేసారు చెప్పండి? అంటే ఎందుకు ఇట్లా వాదన? కేవలం ఒక ఎమ్మెల్సీ పదవి కోసము, లేకపోతే రేపు క్యాబినెట్లో ఏదో మంత్రి పదవి తెచ్చుకోవాలను ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేయడం కాదు కదా. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అనే దాంట్లో మీరు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీద్దాము, సోనియా గాంధీ గారి కాళ్ళ దగ్గర పెడదాము అంటే ఇది కరెక్టేనా? నేను అనేది సోనియా గాంధీ గారిది పెట్టవద్దు అని అంటలేను, పెట్టాల్సిన చోటు పెట్టుకోండి, గాంధీ భవన్లో పెట్టుకోండి. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్ర దీక్ష దివస్ మనం దీక్ష పెట్టుకొని తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఇనిషియేట్ చేసిన కేసీఆర్ గారి విగ్రహమే ఇవాళ చర్చకు రాలేదండి. ఇక్కడ కూడా అట్లా ఆయన ఇనిషియేట్ చేసుకోలేదు. ఇన్ఫాక్ట్ అప్పట్లో ఎవరు అక్కడ చేస్తే కూడా తొలగించేసారు, లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు కేసీఆర్ గారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. నేను అనేది ఏంటంటే సోనియా గాంధీ గారికి విగ్రహం పెడతాము, సోనియా గాంధీ గారికి కరెక్టే ఇది చెప్పడము అని అంటే ఇంత సైకో ఫ్యాన్సీ కరెక్ట్ కాదు ఇది. ఇంకొకటి ఎగ్జిస్టింగ్ దాన్ని మార్చి చేయడం ఎందుకు?
మీకు బీజేపీకి తేడా ఏంటిది? బీజేపీ వాళ్ళు కూడా ఇదే పేర్లు మారుస్తాము, ఊర్లు మారుస్తాము, ఇది చేస్తాం అది చేస్తాం అన్నట్టు. మీరు వచ్చింది పాలన చేయడానికి, మీరు ప్రజాపాలన అని చెప్పుకున్నారు. ఉన్నది మార్చడానికి కాదు కదా. కేసీఆర్ పేరు జరిపేస్తాము, కేసీఆర్ని చరిత్ర లేకుండా చేస్తాము, కేసీఆర్ చేసినవి అన్ని కూడా తుడిపేస్తాము. వచ్చిన మొదటి రోజే చూసినాం బురద రుద్దేనరు. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు అంటే అన్నిట్లో కూడా మీరు కేసీఆర్ గారు కనబడుతున్నారు కాబట్టి, కేసీఆర్ గారు ఇనిషియేట్ చేశారు కాబట్టి దాన్ని నేను మారుస్తాను, దాన్ని నేను సోనియా గాంధీ గారి కుటుంబము, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఖుషి అయిపోవాలి, ప్రియాంక గాంధీ గారు ఇంతమంది ఖుషి కావాలి అని అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక రీజన్ ఉంది. తెలంగాణ తల్లి అనే వాదన అసలు ఆ విగ్రహం రావడానికే ఒక పెద్ద పోరాటం. చాలా మంది డిబేట్ జరిగినాయి, ఎన్నో ఛానల్స్లో డిబేట్ జరిగినాయి. వాస్తవం కాదా? అటు సమైక్యవాదులు, ఇటు తెలంగాణ వాదులు, మీలాంటి జర్నలిస్టులు మధ్యలో ప్లాట్ఫామ్ పెట్టేసి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. అవును కృష్ణ గారు, అంటే తర్వాత ఇవాళ మళ్ళీ మీరు దాన్ని చేంజ్ చేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు తెలుగు తల్లిని ఇలానే అన్నారు, ఎవడి తల్లి, ఎవరి తల్లి, మాకు తగ్గేం తల్లి ఆమె అని. ఇప్పుడు అదే రకంగా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, ఈ తెలంగాణ తల్లి మాది కాదు, మా తెలంగాణ తల్లి సోనియానే అని దయాకర్ గారు చెప్తున్నారు. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, మీరు రాష్ట్ర గీతాన్ని అనౌన్స్ చేయడంలో జాప్యం చేసినట్టు 10 ఏళ్ళు చేయలే కాబట్టి రాష్ట్ర గీతాన్ని వాళ్ళు అనౌన్స్ చేశారు కొత్తగా, తప్పేం లేదు. అంటే మరి పాడుకున్నదే, కొత్త పాట కూడా కాదు అది. తెలంగాణ తల్లి విషయంలో కూడా మీరు అదే తప్పు చేశారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి, సరే సెక్రటేరియట్ నిర్మాణం సెకండ్ టర్మ్లో అయింది అనుకుందాం, ఆలోపు విగ్రహం తెచ్చిపెట్టడం పెద్ద విషయం కాదు. దానిలో కూడా మీరు కొంత నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్కి అవకాశం వచ్చిందేమో. కళ్యాణ్ గారు, ఇందులో అవకాశం అనేది కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒకటి, నంబర్ 1 ఏంటిది అంటే అసలు కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు, వారికి ఏదో ఉన్నది ఇందులో కంప్లీట్ చేయనివ్వండి. ఎందుకంటే అసలు వేల విగ్రహాలు ఏర్పాటు చేసి వాటిని మా భవన్ లోనే, మా పార్టీ ఆఫీస్ లో ఎంటర్ కాగానే ఫస్ట్ కనబడే విగ్రహమే తెలంగాణ తల్లి విగ్రహం. మీరు తయారు చేసి గ్రామ గ్రామానికి పంపించారు, నన్ను డైవర్ట్ చేయని అక్కడ దయచేసి. ఎందుకంటే అందులో చాలా స్పష్టంగా మేము ఆ సెక్రటేరియట్ నిర్మాణం చేసిన వాళ్ళము, అక్కడ అమరవీరులకు ఆ అమర దీపం, ఆ జ్యోతి మేము పెట్టిన వాళ్ళం, అక్కడ ఇయర్ మార్క్ కూడా చేసినాం. కేసీఆర్ గారు అక్కడ నిలబడే చూసిన కూడా. అండ్ ఎండింగ్ ఆఫ్ ద మా టర్మ్ లో ఇది అయింది, అది కూడా అయిపోతుండే. కానీ ఇంకొకటి వీళ్ళు ఏమంటున్నారు అంటే సహజంగా అసలు అట్లా కనబడతలేదు అనేది మీకు ఇవాళ గుర్తొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినాక గుర్తొచ్చింది. గతంలో మీకు ఉద్యమకారునిగా ఉన్నప్పుడు మీకు అది తప్పు అనిపించలేదు, నంబర్ 1. ఇంకొకటి, ఇది రేవంత్ రెడ్డి గారి ఫోటో. రేవంత్ రెడ్డి గారు ఫాక్స్ చైర్మన్ తో కూర్చున్న ఫోటో ఇది. ఆయన ఇంట్లో ఆయన ఫోటో తప్పకుండా తప్పేం లేదు. నేను అనేది ఏంటంటే ఈ మంచి రాజసం చూడండి, ఇది ఈ సింహాసనం చూడండి, ఈ సింహాలు చూడండి, ఈ కుర్చీ చూడండి, ఇది ఒక రాజు కూర్చున్నట్టు. అంటే రేవంత్ రెడ్డి గారేమో రాజసం కనబడాలి, సింహాసనం ఉండాలి, ఇంత గొప్పగా ఉండాలి. కానీ తెలంగాణ తల్లి మాత్రం ఇవాళ కిరీటం ఉంటే, వజ్రాలు ఉంటే ఇది తప్పు అయిపోయింది. ఇది తప్పు కాదంట, ఇది తప్పు కాదు. కానీ తెలంగాణ తల్లి ఏదైతే సంవత్సరాల నుంచి మనము సమైక్యవాదులతోని పోరాటం చేసి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహం తప్పైపోయింది. చెప్పండి దయాకర్ గారు, చెప్పండి. కాదు, రేవంత్ రెడ్డి గారు రాజు కావడం అనేది తప్పైందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు రాజులాగా కూర్చోవడం తప్పైందా? తప్పనేది ఏంటంటే రేవంత్ రెడ్డిలో రాజసం ఉట్టిపడే ఫోటో ఉండొచ్చు, కానీ తెలంగాణ తల్లికి ఉండొద్దా రాజసం అనేది? కేసీఆర్ గారి ఫోటోలు చూడండి, మీరు కాలు మీద కాలు వేసుకొని దిగిన ఫోటోలు లేవా? ఎన్నిసార్లు ఇట్లాంటి చూపెట్టండి. కేసీఆర్ గారిది ఇట్లాంటిది ఒకటి చూపెట్టండి. నిజంగానే ఇంత మంచి, ఇంత పెద్ద సింహాసనం, కుర్చీ, సింహాలు, కథా కార్ఖానం మీకు చాలా మంచిగా తెలుసు. కేసీఆర్ గారు లూయి వుటన్ బట్టలు వేయరు, కేసీఆర్ గారు 1,80,000 చెప్పులు వేయరు, అవి నార్మల్ నల్ల రబ్బర్ చెప్పులు. మీకు చాలా బాగా తెలుసు దయాకర్ గారు. కేసీఆర్ గారు బట్టలు ఏంటియో, కేసీఆర్ గారు వేసుకునే చెప్పులు ఏంటిదో, రేవంత్ రెడ్డి గారు ఎన్ని లక్షలు కంటే దయాకర్ గారికి ఎక్కువ తెలుసు, ఎందుకంటే ఆయన ఎక్కువ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు అది. కానీ ఒక్క మాట చెప్తా క్రిషాంక్, నేను ఏమంటున్నా, ఇవాళ తెలంగాణ తల్లి విషయంలో మీ యొక్క సూచనలు ఉంటే చెప్పండి. ఇట్లా కాదు, ఒక్క నిమిషం దయాకర్ గారు, ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తున్నా మిమ్మల్ని. అసలు తెలంగాణ తల్లి రూపురేఖనే బయటకు రాలేదు, 9వ తేదీ డైరెక్ట్ రాబోతుంది. ఇంకా సూచన ఏముంటదండి? పెట్టాక ముందు మీరు రిలీజ్ చేయండి, ఫోటో రిలీజ్ చేయండి, చెప్తారు, సూచనలు చెప్తారు. మీకు 2 సంవత్సరాలు పాట కూడా అంతే, మీరు పాట ముందు రేపటి బీజేపీ వాళ్ళు అంటారు, సుష్మా స్వరాజ్ గారు కూడా నిలబడ్డారు, సుష్మా స్వరాజ్ గారు చిన్నమ్మ అంటారు, వారు పెద్దమ్మ అంటే చిన్నమ్మ అని నడిచింది కాబట్టి ఆమెనే చెప్పుకున్నారు కాబట్టి రేపు వారిని కూడా అంటారు.
ఇది అవసరమా? మీరు దయాకర్ గారు, దయాకర్ గారు, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఒకటే, మీరు గేయాన్ని ముందు వినిపించలేదు, సూచనలు కోరలేదు. గేయంది కూడా నేను కొంచెం మాట్లాడారు కానీ నేను చెప్పాలి ఒకటి. ఇవాళ నేను మిమ్మల్ని సూటిగా మిమ్మల్ని అడిగినా అనుకోండి కళ్యాణ్ గారు, పాత పాట వాడొచ్చా కొత్త పాట వాడొచ్చా అంటే మీకు పాత పాటనే వాడొచ్చు. కొత్త కీరవాణి గారి పాట ఇంకెవ్వరికి కూడా పాడడానికి రాదు. ఇది గుండె మీద చేసుకొని నిజం ఇది. ఇంకొక విషయం, అసలు అందశ్రీ గారిని మమ్మల్ని ఏదో విలన్ చేస్తున్నారు కానీ డూ యు నో అందశ్రీ గారి పేరు కేసీఆర్ గారి ప్రభుత్వం పద్మశ్రీ కోసం రికమెండ్ చేసింది. మాకు ఆ పాట మీదనే వారి మీద గౌరవం ఉండకపోతే ఎందుకు మేము కేంద్ర ప్రభుత్వానికి పద్మశ్రీ 2017, 16, 17 సంవత్సరంలో ఎందుకు పంపుతామండి? టెక్నికల్ గా ఏంటంటే మనం 33 జిల్లాలు చేసుకున్నాం కాబట్టి 10 జిల్లాల పాట ఎట్లా మనం అధికారికంగా చేసుకుంటామని అది ఒక క్వశ్చనే ఉండే గానీ ఏనాడు కూడా ఆ పాటను అందశ్రీ గారు మీరు విలనైజ్ చేసిర్రు. సైమల్టేనియస్ గా దయాకర్ అన్న మార్చే హక్కు మీకు లేదు, అది కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని మారుస్తున్నారు ఇక్కడ మీరు. అది అస్తిత్వం ఊరూరా మీరు దీన్ని మొత్తం ఇప్పుడు విగ్రహాలు మార్చి కేవలం సెక్రటేరియట్ లో పెట్టడం కాదు. ఊరూరా కూడా ఉన్నాయి కదా, అవన్నీ తీసేస్తారా మరి, అవి కూల్ చేస్తారా, ఏం చేయాలి, వాటిని ఏం చేయాలి? ఎందుకు మారుస్తారు, ఎందుకు తీసేస్తారు? చాలా ఊర్లలో అవుతుంది, జేసీబీలతోని కూల్ చేయడాలు ఇవన్నీ కొన్ని ఊర్లలో మాకు విజువల్స్ కూడా వస్తున్నాయి. ఇది జరుగుతుంది. కింగ్ అశోక ఉంటాడు, బౌద్ధం తీసుకున్న అశోకుడు ఉంటాడు. ఆ కింగ్ అశోక, అది కింగ్ అశోక అనేది ఉన్నది ఉన్నాయి కదా, మరి మీరు గాంధీ భవన్ లో పెట్టండి, మీ కింగ్డమ్ లో పెట్టుకోండి. కింగుది కింగ్డమ్ లో పెట్టుకోండి, గాంధీ భవన్ మీ కింగ్డమ్. తెలంగాణ సెక్రటేరియట్ కాదు కదా. తెలంగాణ సెక్రటేరియట్ కి సోనియా గాంధీ గారికి ఎట్లా సంబంధం ఉంటుంది చెప్పండి? అది కూడా ఇంకొకటి చెప్తాను, బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో మీరు సోనియా గాంధీ గారి విగ్రహం తీసుకొని ఏం చేద్దామని అనుకుంటున్నారు చెప్పండి? పేరేమో బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్, అందులో సోనియా గాంధీ గారి విగ్రహం, సోనియా తల్లి విగ్రహం మంచి ఒప్పుకుంటేనే ఒప్పుకోబట్టే తప్పేముందని.